అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అంటే ఈ సామెత ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఎవరైనా గెస్ట్ చేసి కమెంట్ చేస్తారేమో కూడా చూస్తాను. మా ఆయన అయితే తలకాయ కూర ప్రిపేర్ చేద్దాం అనేది ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు. కూర అంతా అయిపోయాక కొంచెం ఫ్రై అయినా లేకపోతే పులుసు అయినా అనుకున్నాము. అయితే మా ఆయన నేను కొంచెం గ్రేవీ లాగా చెయ్యి అంటే సరే పులుసు పోద్దామని అనుకున్నాడు. పులుసు పోస్తుంటే మరి నేను ఆగాల వద్ద అన్ని మంచిగా ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా కొంచెం పోయి అని పులుసు ఎక్కువ పోపించాను. ఎంత మసాలా పెట్టినా అది గ్రేవీ ఎందుకైతే అది అవ్వదు కదా. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎందుకు సూపర్ ఉంది అంటే మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా వేస్తే కంపల్సరీ టేస్ట్ సూపర్ అంటే సూపర్ అనే ఉంటుంది. సో ఆయన అంతా చేసిన తర్వాత నేను ఆ కొంచెంలో ఫ్లాప్ చేశాను. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు అన్నానో ఆ సామెత. అర్థమైతే మాత్రం కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయన కూరలు వండితే నిజంగా టేస్ట్ అదిరిపోతుంది. ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే మా మీద ప్రేమతో వండుతారు కాబట్టి మేము కడుపు నిండా తినాలని చెప్పేసి ఈ కర్రీ బోటీ కర్రీ ఎప్పుడు చేసినా మా ఆయనే చేస్తాడు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.